పీఠాపురం నియోజకవర్గంలో కీలకంగా మారిన కొత్తపల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడింది. 3 సార్లు వాయిదా పడిన ఈ ఎన్నికల్లో రావు అక్షయ్ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. శుక్రవారం 4 అధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో కొత్తపల్లి మండల అధ్యక్ష ఎన్నిక 3 సార్లు వాయిదా పడింది. నేడు జరిగిన పోలింగ్ లో రావు అక్షయ్ సూర్య నిఖిల్ పై 53 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి కొత్తపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రావు అక్షయ్ విజయం సాధించిన వెంటనే చేబ్రోలు పవన్ కళ్యాణ్ నివాసం వద్ద ఆయన వర్గీయులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకుంటూ బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొత్తపల్లి మండల అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి కాకినాడ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యత్వానికి ముందుగానే రాజీనామా చేసిన రావు అక్షయ్ పార్టీకి పూర్తి స్థాయిలో సేవలు అందిస్తామని తెలిపారు. మరి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుని పార్టీలో కింద స్థాయిలో పనిచేసే నాయకులందరినీ కూడా మెంబర్ టు లీడర్ అని చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ముందుగా ఎంచుకుని ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యబద్ధంగా మండల ఇన్ఛార్జీలని, టౌన్ ఇన్ఛార్జీలని, అలాగే కింద స్థాయి బూత్ వార్డుల వరకు ఇక్కడ ఎన్నికలు జరపడం జరిగింది. మరి అందులో భాగంగా మా అధినాయకుడు ఇచ్చిన అవకాశాన్ని మేము ఉపయోగించుకోవడం వల్ల ఈవేళ కొత్తపల్లి మండల ఇన్ఛార్జిగా నేను, అలాగే నా తమ్ముడు దొడ్డి దుర్గాప్రసాద్ ఇద్దరం కూడా మేము గెలవడం జరిగింది. మరి కళ్యాణ్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తపల్లి మండలాన్ని కళ్యాణ్ గారికి కంచుకోటగా మారుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మరి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ తెలియజేయాల్సిన విషయాలు ఏమంటే, ఇక్కడ పార్టీకి జరిగిన అంతర్గత ఎన్నికలు మరి ఏదో ప్రత్యర్థుల మీద జరిగిన ఎన్నికలు కాదు కాబట్టి ఇవి పార్టీ ఎన్నికలుగా చూసి అందరినీ కలుపుకొని ముందుకు పోయేలాగా మా విధానం ఉంటుందని తెలియజేసుకుంటూ, మాకు సహకరించిన పెద్దలు మరి మొరాలిశెట్టి సునీల్ గారికి, అలాగే డాక్టర్ గారికి, మరి మా ఇన్ఛార్జీలు ముఖ్యంగా రాత్రి పగల్లో నా గురించి శ్రమించిన మా ఇన్ఛార్జీలు, మా గ్రామ ఇన్ఛార్జీలు, మా బూత్ ఇన్ఛార్జీలు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు చేసిన పని, మీరు నా కోసం నిలబడిన పనితీరు ఇవి ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ సేవ చేసుకునే పార్టీకి సేవ చేసుకునే అవకాశం కళ్యాణ్ గారు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ముఖ్యంగా మరి నేను ఇన్స్పిరేషన్ కింద భావించే మా నాయకుడు, మా ఎంపీ గారు మరి ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రజాసేవలో ఉండమని ప్రోత్సహించడం జరిగింది. మరి ఇలా ఎంపీ గారు, కళ్యాణ్ గారు ఇలా అందరి ప్రోత్సాహంతో మేము ముందుకు నడిచి మరి జనసేనని ఇక్కడ కళ్యాణ్ గారిని శాశ్వత ఎమ్మెల్యేగా, పర్మనెంట్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండేలాగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.